హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ సెషన్లో మనము హౌ టు గెస్ స్క్వేర్ రూట్స్ అండ్ క్యూబ్ రూట్స్ అని డిస్కస్ చేద్దాం. హౌ టు గెస్ స్క్వేర్ రూట్స్ అండ్ క్యూబ్ రూట్స్. సపోజ్ నేను మీకు 1296 స్క్వేర్ రూట్ ఎంత అని అనుకోండి. ఇప్పుడు మీకు ట్రెడిషనల్ మెథడ్ తెలుసు. మీకు ట్రెడిషనల్ మెథడ్ గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేయట్లేదు. బట్ సపోజ్ మీరు ఆల్రెడీ ఇట్లా చేస్తారు. 1296 ఎంత అంటే ఇక్కడ ఒక చుక్క పెడతారు, ఇక్కడ ఒక చుక్క పెడతారు. ఫస్ట్ చుక్కలు ఇక్కడ 2 డిజిట్స్ మీద ఉంది కాబట్టి ఫస్ట్ 12 తీసుకుంటారు. సేమ్ నంబరు ఎంత అవుతుంది? 4 4 16 పోదు, 3 3 9 పోతుంది. నెక్స్ట్ 3 అంటారు, 96 అవుతుంది. ఈ 3ని ఏం చేస్తారు మీరు? మళ్ళీ ఇక్కడ 3 ఉంది కాబట్టి 3 యాడ్ చేస్తారు, 6 అవుతుంది. ఇక్కడ మళ్ళీ సేమ్ నంబరు ఇక్కడ ఏదైతే రాస్తారో అదే ఇక్కడ రాయాలి. ఇక్కడ రాస్తాం 5 రాస్తామా? సపోజ్ 5 రాస్తారనుకోండి, ఈ 5 తోటి ఈ 65ని మల్టిప్లై చేయాలి. ఎంత అవుతుంది? 5 5 25, 5 6 30, 32, 325. బట్ ఇంకా ఎక్కువ పోతుంది. సో 5 బదులు 6 తీసుకున్నారనుకోండి. అయినా మీకు ఇక్కడ 6 ఉంటే 5 ట్రై చేస్తారా, 6 ట్రై చేస్తారా? 6 ట్రై చేస్తారు. 6 6 36 అవుతుంది. 6 6 36 + 3 39 పోతుంది. ఇది స్క్వేర్ రూట్. ఈ అప్రోచ్ మీకు తెలుసు ఆల్రెడీ, ట్రెడిషనల్ అప్రోచ్. ఇది మీరు హౌ టు ఫైండ్, నేనేమంటున్నాను ఇక్కడ, హౌ టు గెస్ స్క్వేర్ రూట్. మీరు చూడంగానే ఎట్లా చెప్తారు అనేది. ఇంకొకటి, కొంతమంది ఇట్లా కూడా చేస్తారు, ఫ్యాక్టరైజ్ చేస్తారు, ప్రైమ్ ఫ్యాక్టర్స్లో కన్వర్ట్ చేస్తారు. నేను బిఫోర్ ఐ టెల్ ద షార్ట్ కట్, మీ ట్రెడిషనల్ మెథడ్స్ ఏం చేస్తున్నారు అనేది ఒకసారి ఇంకో చూద్దాం. ప్రైమ్ ఫ్యాక్టర్స్లోకి డివైడ్ చేస్తారు. ఎట్లా? 648s, 2 324s, 2 162s, 281. 81 చూడంగానే ఏం చెప్తారు? 3/4 అని చెప్పగలగాలండి. లేకపోతే ఇట్లా రాస్తూ పోతుంటాం. 327. ఇది మనకేమవుతుంది? సంక్రాంతి రోజు ముగ్గు, లాస్ట్ రోజు ఆఫ్ సంక్రాంతి ముగ్గు అవుతుంది. అంత పెద్దది అవుతుంది, అవునా? చూడండి. సో ఎంత అవుతుంది? 2/4 × 3/4 ఇంత ఇది అవుతుంది. ఇట్లా కూడా రాస్తారు. కానీ నేను ఏమంటున్నానంటే, ఇట్లా ఒకవేళ మీరు ఈ అప్రోచ్ ఫాలో అవుతుంటే 81 లాంటి నంబర్ చూడంగాలి, లేకపోతే 324 లాంటి నంబర్ చూడంగాలి, 18 స్క్వేర్, 18 అంటే 2 × 9, సో 2 × 9 స్క్వేర్, 2 × 3 స్క్వేర్ హోల్ స్క్వేర్, అట్లా మీరు షార్ట్ ఫామ్లో ప్రైమ్ నెంబర్స్గా రివైడ్ చేయాలి. ఇప్పుడు వాట్ ఈస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1296 అంటే మీరు ఏం చేస్తారు? స్క్వేర్ రూట్ 1296 అంటే 1296 హోల్ పవర్ 1/2. స్క్వేర్ రూట్ అంటే నథింగ్ బట్ హోల్ పవర్ 1/2. 1296 అంటే 2/4 × 3/4 హోల్ పవర్ 1/2 అంటే ఏమవుతుంది? 4 × 1/2 2 అవుతుంది. 4 × 1/2 2 అవుతుంది. 2² × 3², 4 × 9 36 అని చెప్పొచ్చు. ఈ రెండు ట్రెడిషనల్ మెథడ్స్ మీరు ఎగ్జాక్ట్గా కనుక్కోవడానికి చేస్తారు. ఫైన్, గుడ్. ఇప్పుడు నేనేమంటున్నానంటే, ఒక నంబర్ చూడంగానే చెప్పగలగాలి, స్క్వేర్ ఫ్లాష్గా చెప్పాలి. ఎట్లా చెప్పగలుగుతామంటే చూద్దాం. మీరు గమనిస్తే దీనికి ముందు ఒక వీడియోలో మీరు సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అండ్ స్క్వేర్స్ అండ్ క్యూబ్స్ అని చెప్పి ఒక వీడియో ఉంది. మీరు చూసే ఉంటారనుకుంటున్నాను. ఒకవేళ చూడకపోతే ఫస్ట్ ఆ వీడియో చూసి తర్వాత ఈ వీడియోకి రండి. ఎందుకంటే దానిలో చెప్పిన కొన్ని పాయింట్స్ మనకి ఇక్కడ ఉపయోగపడతాయి అన్నమాట. సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్, అబ్జర్వేషన్స్ ఆన్ క్యూబ్స్ అండ్ స్క్వేర్స్ అని. చూడండి, మనం ఒకసారి మరలా చెప్తే 0 1 2 3 4 5 6 7 8 9 ఈ ఏ నెంబర్ అయినా కూడా ఈ 10 డిజిట్స్ తోటి ఎండ్ అవుతుంది. ఈ పాయింట్ నేను చెప్పాను ఆ వీడియోలో. స్క్వేర్ చేస్తే ఏమవుతుంది? యూనిట్ డిజిట్ 0 1 2² 4 3² 9 4² 16 5² 25 6² 36 7² 49 యూనిట్ ప్లేసెసే రాస్తున్నానండి. 8² 64 అంటే 4 1 రాసాము. మనం ఏం చెప్పుకున్నాం? మీరు కానీ ఆ వీడియోలో గుర్తుంటే 2378 అనేది ఇక్కడ ఉండవు. స్క్వేర్ చేసినప్పుడు ఉండయా? 2378 రాదు. అంటే నో స్క్వేర్ విల్ ఎండ్ విత్ 2378 అని చెప్పుకున్నాం. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏం చెప్పుకున్నామంటే, ఈ 4 డిజిట్స్ మిస్ అవుతున్నాయి కాబట్టి 4 డిజిట్స్ రిపీట్ అవుతున్నాయి. అవునా కాదండి? అవును. 5 కంటే ముందు ఒకసారి అవుతున్నాయి, 5 కంటే తర్వాత ఒకసారి అవుతున్నాయి. ఇప్పుడు మీరు గమనిస్తే 4ని 6ని ఏది స్క్వేర్ చేసినా కూడా 6 వస్తుంది. అంటే ఇప్పుడు మీకు స్క్వేర్ రూట్ ఆఫ్ 256 యూనిట్ ప్లేస్ ఎంత అంటే 6 అయింది. స్క్వేర్ రూట్ ఆఫ్ 196 ఎంత అంటే 4 అయింది. అంటే ఒక స్క్వేర్ 6 తోటి ఎండ్ అయిందంటే స్క్వేర్ రూట్ 6 కానీ 4 కానీ అయ్యే ఛాన్స్ ఉంది. ఒక స్క్వేర్ 9 తోటి ఎండ్ అయితే స్క్వేర్ రూట్ 3 కానీ 7 తోటి కానీ ఎండ్ అయ్యే పాసిబిలిటీ ఉంది. స్క్వేర్ 4 తోటి ఎండ్ అయితే స్క్వేర్ రూట్ 2 తోటి కానీ 8 తోటి కానీ ఎండ్ అవుతుంది. 1 తోటి అయితే 1 తోటి కానీ 9 తోటి కానీ ఎండ్ అవుతుంది. 5 అనేది అసలు ప్రాబ్లమే కాదు మనకి. ఇప్పుడు ఇంకోటి, అప్ టు 10,000 4 డిజిట్ నెంబర్ చాలండి, బియాండ్ దట్ అవసరం లేదు. ఇప్పుడు మీరు గమనిస్తే 10² 100 పర్ఫెక్ట్ స్క్వేర్ కదా.
నెక్స్ట్ 200 300 పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు, 420 స్క్వేర్ 400 పర్ఫెక్ట్ స్క్వేర్, 30 స్క్వేర్ రాస్తే 900, 40 స్క్వేర్. ఇవి మీరు ప్రతిసారి రావాల్సిన అవసరం లేదు, మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం రాస్తున్నాను. 50 స్క్వేర్ 2500, 60 స్క్వేర్ 36. ఇవన్నీ మీకు తెలిసిన విషయాలు, తెలియదు కాదండి. 70 స్క్వేర్ 4900, 80 స్క్వేర్ 6400, 90 స్క్వేర్ 8100 అండ్ 100 స్క్వేర్ 10,000. ఈ 10,000 వరకు మనకి ఏ స్క్వేర్ రూట్ అని కనుక్కోవచ్చు. బియాండ్ దట్ వెరీ రేర్ వస్తుందండి, మీకు అవసరం లేదు. అది కూడా కనుక్కోవచ్చు, ఎక్స్టెండ్ చేయొచ్చు సేమ్ లాజిక్. కానీ ఏమంటున్నానంటే మీకు ఎగ్జామ్లో అంత ఉపయోగపడిన వాడి గురించి ఎక్కువ మనం టైం స్పెండ్ చేయొద్దని, రైట్? ఇప్పుడు నేను సపోజ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1296 అడిగాను మిమ్మల్ని. ఎట్లా చెప్తారంటే ఇక్కడ 6 ఉంది కాబట్టి మన యూనిట్ ప్లేస్ ఏం కావాలి? స్క్వేర్ 6 ఎప్పుడు అవుతుంది? 4 కానీ 6 కానీ ఉన్నప్పుడు అవుతుంది. అంటే నా ఆన్సర్లో యూనిట్ ప్లేస్లో 4 కానీ 6 కానీ వస్తుంది. ఓకే, దట్ ఈజ్ యూనిట్ ప్లేసు. ఇప్పుడు టెన్స్ ప్లేస్లో ఏమొస్తుందంటే ఈ 1296 అనేది ఏ రెండు హండ్రెడ్స్ మధ్యలో ఉందండి? ఇక్కడ మీరు గమనిస్తే 900కి 1600కి మధ్యలో ఉంది. ఇది 900కి 600కి మధ్యలో 1600కి మధ్యలో ఉంటే మన ఆన్సర్ 30కి 40కి మధ్యలో ఉండాలి కదా. చూడండి, స్క్వేర్ రూట్ ఆఫ్ 900 అంటే 30, స్క్వేర్ రూట్ ఆఫ్ 1600 అంటే 40. ఇప్పుడు నేను ఏమి అడిగాను? స్క్వేర్ రూట్ ఆఫ్ 1296 అడుగుతున్నానంటే మన ఆన్సరు 30కి 40కి మధ్యలో ఉందంటే 31, 32 నుంచి 39 మధ్యలో కావాలి. అంటే ఇప్పుడు టెన్స్ ప్లేస్ ఏం కావాలి? అప్పుడు ఆటోమేటిక్గా 3 కావాలి, అంతే కదండి. 30 to 40 మధ్యలో ఉందంటే టెన్స్ ప్లేస్లో 3 వస్తుంది. 31, 32, 39 అప్ టు అంటే టెన్స్ ప్లేస్ 3 అవుతుంది. అంటే మన ఆన్సర్ ఏం కావాలి? 34 అన్నా అవ్వాలి, లేదా 36 అన్నా కావాలి. ఇప్పుడు 34 ఆ 36 అనేది ఎట్లా చెప్తాం? మళ్ళీ ఈ రెండిట్లో ఒకటి ఎట్లా ఎలిమినేట్ చేస్తామంటే దానికి రెండు విధాలుగా చేయొచ్చండి. ఒకటేమంటే ఇప్పుడు మీరు 1296 మీరు 900కి దగ్గరగా ఉందా 1600కి దగ్గరగా ఉందా అనేది ఒక ఎస్టిమేషన్ చేయండి. చెప్పండి, 1296 అంటే ఆల్మోస్ట్ 1300 అయిపోయింది, అవునా? ఇది 1600కి దగ్గర ఉందా 900కి దగ్గర ఉందా? ఇక్కడేమో ఆల్మోస్ట్ 400 గ్యాప్ ఉంది, ఇక్కడేమో దీనికేమో 300 గ్యాప్ ఉంది. దేనికి దగ్గరగా ఉంది? 40కి దగ్గరగా ఉంది కాబట్టి మన ఆన్సరు 1600కి దగ్గరగా ఉంది కాబట్టి 1296 అనేది 1600కి దగ్గరగా ఉంది కాబట్టి మన ఆన్సరు 40కి దగ్గరగా ఉండాలి. 40కి దగ్గరగా ఉండాలంటే 34 అవుతుంది, 36 అవుతుందా? 36 అవుతుంది. 34 ఆన్సర్ కాదు అని చెప్తాము. అది ఒక అప్రోచ్. ఇంకోటి ఏమి, నేను ఇంత ముందుగానే చెప్పినట్లు 1496 అనేది 5 కంటే ముందు ఒకసారి 5 కంటే తర్వాత ఒకసారి వస్తుంది. మీరు ఈ చూస్తే 34, 36 మధ్యలో 35 ఉంటుంది కదా. మీకు స్క్వేర్స్ ఎండింగ్ విత్ 5 ఈజీ మీకు కనుక్కోవటం. చెప్పండి 35 స్క్వేర్ ఎంత? అంటే మీరు పేపర్ మీద పెట్టాల్సిన అవసరం లేదు, మీరు మైండ్లో చెప్పుకోగలరు కదా. 3 4 12 25, అవునా? మీకు స్క్వేర్స్ నేర్చుకొని ఉంటారు కదా. 3 4 12 25 మనం 2 వీడియోస్ చేసాం స్క్వేర్స్ మీద, చూసే ఉంటారు మీరు. 3 4 12 25 అనమాట. సో మీకు ఇప్పుడు 1225 వస్తుంది కాబట్టి ఇక్కడ 1296 అనేది 1225 కంటే ఎక్కువ ఉంది కదా. ఎక్కువ ఉంది కాబట్టి మన ఆన్సర్ 35 కంటే ఎక్కువ కావాలి కాబట్టి 36, 34 కాదు. అట్లా ఈ థింకింగ్ అంతా మైండ్లో అవ్వాలండి, పేపర్ మీద కాదు, రైట్ అండి? ఇది ఇట్లా మీరు గెస్ చేస్తారు స్క్వేర్ రూట్. కానీ మీరు మళ్ళీ చెప్తున్నాను, ఇది ఓన్లీ గెస్సింగ్ అండి, నాట్ ఫైండింగ్. తేడా ఏమిటి? ఇది మీరు గెస్ చేస్తున్నారు, కరెక్ట్గా కనుక్కోవట్లేదు. ఎందుకు నేను ఇది ఇంత రిపీటెడ్గా చెప్తున్నానంటే మీరు ఇచ్చిన నంబర్ పర్ఫెక్ట్ స్క్వేర్ అయిందనుకోండి మీ ఆన్సరు 100% కరెక్ట్ అయింది. నేను సపోజ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1256 అన్నాడు అనుకోండి, మీరు సేమ్ లాజిక్ అప్లై చేస్తారు. యూనిట్ ప్లేస్ 6 కాబట్టి ఇక్కడ 3 కానీ 4 కానీ 4 కానీ 6 కానీ ఉంటుంది. 1256 1225 కంటే ఎక్కువ ఉంది కాబట్టి 36 అవుతుంది అని చెప్తారు. కానీ 36 స్క్వేర్ 1256 కాదు, 1296. మీరు స్క్వేర్ రూట్ ఆఫ్ 1256 36 చెప్పినప్పుడు యువర్ ఆన్సర్ ఈజ్ నాట్ 100% కరెక్ట్, అప్రాక్సిమేట్గా కరెక్ట్ అవుతుంది. ఎంత వస్తుంది? 1256 అంటే 35 పాయింట్ సంథింగ్ వస్తుంది. మీరు 36 అని గెస్ చేశారంటే మీ ఆన్సర్ అప్రాక్సిమేట్గా కరెక్ట్ అవుతుంది. అందుకని మీరేం కంప్లీట్ రాంగ్ అయితే ఏం కాదండి. ఇంకొకటి, జనరల్గా మనకి ఎందుకు ఇవి అవసరము? మీరు జామెట్రీ క్వశ్చన్స్, మెన్సురేషన్ క్వశ్చన్స్కి వెళ్ళినప్పుడు ఏరియాస్, వాల్యూమ్స్ అక్కడ వస్తాయి. అక్కడ స్క్వేర్స్, స్క్వేర్ రూట్స్ అవి కనుక్కోవాలి. సపోజ్ ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్ ఈజ్ 1296 స్క్వేర్ సెంటీమీటర్స్, వాట్ ఇస్ ద పెరిమీటర్ అంటాడు. పెరిమీటర్ కనుక్కోవాలంటే ముందు సైడ్ కనుక్కోవాలి. సైడ్ కనుక్కోవాలంటే 12 స్క్వేర్ రూట్ ఆఫ్ 1296 చేయాలి. మోస్ట్ ఆఫ్ ద టైం మీకు పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఇస్తాడు ఒకటి. ఇంకొకటి ఏమంటే అప్రాక్సిమేట్గా వస్తుంది. మీ ఆన్సర్ ఎగ్జాక్ట్ టాలీ కావట్లేదంటే అప్రాక్సిమేట్గా వస్తుంది కాబట్టి దాన్ని బట్టి మీరు ఏ ఆన్సర్ చాయిస్, మల్టిపుల్ చాయిస్ ఎగ్జామ్ కదా మీరు రాసేది, గెస్ చేయొచ్చు. లేదు నా ఆన్సర్ 100% దాని మీద డిపెండ్ అయి ఉంది అంటే అప్పుడు మీరు ఆల్వేస్ ఇక్కడ నంబర్ చూడగల 1296, మీరు కొన్ని ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేస్తే 1296 చూడగల 36 అని చెప్పారనుకోండి,
ఆటోమేటిక్గా ఏం చేయొచ్చు, మీరు అవసరమైతే 36 స్క్వేర్ని చేయొచ్చు. అది కూడా మైండ్లో చేయొచ్చు కదా. ఎట్లా చేస్తారు, మీకు ఫస్ట్ 25 స్క్వేర్స్ యూజ్ చేసి చెప్పాను స్క్వేర్స్ పార్ట్ 1లో. 50 కంటే 14 తక్కువ కాబట్టి 25 - 14 1100 + 196 1296 కరెక్టు అని చెప్పొచ్చు అనమాట. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తానండి. చెప్పండి ఇప్పుడు స్క్వేర్ రూట్ ఆఫ్ 3844 ఎంత చెప్పండి, ఎంత అవుతుంది? 4 ఉంది. 4 ఉంది కాబట్టి మనకి ఏం కావాలి, యూనిట్ ప్లేస్. ఇక్కడ 4 ఎప్పుడు వస్తుంది, 2 కానీ 8 కానీ వస్తుంది. అంటే మన ఆన్సర్ ఏం కావాలి, 62 కానీ 68 కానీ కావాలి. అవునండి. ఇప్పుడు ఎందుకు 62 కానీ 68 కానీ కావాలని చెప్పాను నేను, చూడండి ఆటోమేటిక్ వచ్చేస్తుంది ఆన్సర్. ఎందుకు, 3600కి 4900కి మధ్యలో ఉంది కాబట్టి 60కి 70కి మధ్యలో ఉంటుంది. అందుకని నేను 62 కానీ 68 అని డైరెక్ట్ చెప్పాను. 3800 అని ఇక్కడ అనగానే మనకి 3600 60 స్క్వేర్ అనేది మైండ్లో వచ్చేస్తుంది అనమాట. రావాలి, ప్రాక్టీస్ చేయండి, వస్తుంది. సో 3600 4900కి మధ్యలో ఉంది కాబట్టి 60కి 70కి మధ్యలో ఉండాలి. యూనిట్ ప్లేస్ 2 ఉంది కాబట్టి 62 కానీ 68 కానీ కావాలి. కానీ ఇప్పుడు నాకు 62నా 68 ఈజీ అండి మీకు ఇది. 3800 3600 దగ్గర ఉందా, 4900కి దగ్గరగా ఉందా? 3600 దగ్గర ఉంది కాబట్టి మన ఆన్సర్ 60కి దగ్గరగా ఉండాలి. సో 62 ఆన్సర్ అవుతుంది అని చెప్పాలి. రైట్. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తారా? రైట్. స్క్వేర్ రూట్ ఆఫ్ సే 7056 చెప్పండి ఏమవుతుంది? 7056 7000 అంటే దేని మధ్యలో ఉంది, 80కి 90కి మధ్యలో, 6400కి 8100కి మధ్యలో ఉంది. యూనిట్ ప్లేస్ ఏముంది, 6 ఉంది. 6 ఉంది కాబట్టి ఎప్పుడవుతుంది, 4 కానీ 6 కానీ 84 కానీ 86 కానీ అవ్వాలి. 85 స్క్వేర్ ఎంత, 89 7225 85 7200 ప్లస్, కానీ ఇది 7000 అంటే 85కి దగ్గరే అవుతుంది, సారీ తక్కువ ఉంటుంది 85 కంటే, అంటే మన ఆన్సర్ 84 అవుతుంది. అట్లా మీరు గెస్ చేయాలండి. ఇది హౌ టు గెస్ స్క్వేర్ రూట్స్ అనమాట. మీరు కొన్ని ఎగ్జాంపుల్స్ రాసుకొని గెస్ చేయండి, మీకు ఆన్సర్ స్క్వేర్ చేయండి. మరలా మీరు ఫస్ట్ వన్ చెప్పిన టెక్నిక్ ప్రకారం స్క్వేర్ చేయండి, క్రాస్ చెక్ చేసుకోండి. దీనివల్ల మీకు 2 ఉపయోగాలు ఉంటాయండి. ఒకటి, ఒక నంబర్ 4 డిజిట్ నంబర్ చూడంగానే మీకు స్క్వేర్ రూట్ ఎంత అనేది గెస్ చేయడం అనేది ప్రాక్టీస్ అవుతుంది. మీరు 100% కన్ఫర్మ్ చేసుకోవాలనుకుంటే స్క్వేర్ చేస్తున్నారు కాబట్టి మీకు స్క్వేర్స్ కూడా ప్రాక్టీస్ అవుతుంది. రైట్. ఓకే అండి. ఇది హౌ టు గెస్ స్క్వేర్ రూట్స్ ఆఫ్ స్క్వేర్ రూట్స్. అట్లనే క్యూబ్ రూట్స్ ఎట్లా గెస్ చేస్తాం? క్యూబ్ రూట్స్ ఎట్లా గెస్ చేస్తామంటే, నేను సపోజ్ వాట్ ఈజ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2197 అన్నా అనుకోండి. దీన్ని 2 పార్ట్స్ చేయాలండి. ఫస్ట్ 3 డిజిట్స్ని సపరేట్, ఈ 3 డిజిట్స్ ఒక నంబరు, రిమైనింగ్ నంబర్ ఒకటి. రైట్. ఒకటి. ఇప్పుడు ఇక్కడ 7 తోటి ఎండ్ అవుతుంది అంటే ఏ నంబర్ క్యూబ్ 7 తోటి ఎండ్ అవుతుంది, మరలా గమనిస్తే నేను రాస్తాను కావాలంటే మీకు. 0 1 2 3 4 5 6 7 8 9 ఈ 10 ఏ నెంబర్ అండి దీన్ని క్యూబ్స్ చేస్తే ఏమవుతుంది చెప్పండి? క్యూబ్ చేస్తే ఏమవుతుంది? 0 క్యూబ్ 0, 1 క్యూబ్ 1, 2 క్యూబ్, మరలా పెద్దగా రాద్దాం. 0 1 2 3 4 5 6 7 8 9 మీరు క్యూబ్ చేస్తే ఏమొస్తుంది యూనిట్ ప్లేస్? ఈ పార్ట్ మనం చెప్పుకున్నాము ఇంతకుముందు వీడియోలో. 2 క్యూబ్ 8, 3 క్యూబ్ 27 7, 4 క్యూబ్ 64, 5 క్యూబ్ 125, 6 క్యూబ్ 216, 7 క్యూబ్ 343, 5 12 2 729 9. ఇప్పుడు మీరు స్క్వేర్ రూట్ ఆఫ్ క్యూబ్ రూట్ ఆఫ్ 2197 ఎంత అని అడిగాను అనుకోండి. దీనిని మీరు 2 పార్ట్స్గా డివైడ్ చేయాలని చెప్పాను. ఫస్ట్ 3 డిజిట్స్ని సపరేట్ చేయండి, మిగిలింది ఎన్ని డిజిట్స్ ఉన్నా అది ఒక నంబర్ అవుతుంది. 3 డిజిట్స్ ఒక నంబర్ అవుతుంది, మిగిలిందంతా ఒక నంబర్ అవుతుంది. ఇప్పుడు దీంట్లో యూనిట్ ప్లేస్ ఎంత ఉందండి? 7 ఉంది. ఏ నంబర్ని క్యూబ్ చేస్తే మనకి యూనిట్ ప్లేస్ 7 వస్తుంది? 3ని. సో కాబట్టి మనకి క్యూబ్ రూట్లో ఆన్సర్ ఫస్ట్ 3 వస్తుంది. అది మన క్యూబ్ రూట్లో ఆన్సర్లో యూనిట్ ప్లేస్ 3 అనమాట. ఎందుకు ఇక్కడ 7 వచ్చిందంటే 3ని క్యూబ్ చేస్తేనే 7 వస్తుంది కాబట్టి. ఇప్పుడు టెన్స్ ప్లేస్ ఏమవుతుంది అనేది క్వశ్చన్. ఇది తీసుకుంటే మీకు ఈ 2 అనేది ఏ 2 క్యూబ్స్ మధ్యలో ఉంది, మీకు 12 క్యూబ్ వరకు నేర్చుకోవాలని చెప్పాను. ఇప్పుడు 1 క్యూబ్ 1 అండి, 2 క్యూబ్ 8. ఇది ఈ 2 అనేది మీకు ఈ రెండింటి మధ్యలో ఉందంటే 1 క్యూబ్కి 2 క్యూబ్ మధ్యలో ఉంటుంది, అవునా? ఈ రెండింటి మధ్యలో ఉందంటే ఏది చిన్నదైతే అది తీసుకోండి. 1 క్యూబ్ కాబట్టి ఇక్కడ 1 తీసుకోండి, 13 క్యూబ్ అవుతుంది. సో మన ఆన్సర్ ఏమవుతుంది? క్యూబ్ రూట్ ఆఫ్ 2197 ఎంత అవుతుందండి? 13 క్యూబ్ అవుతుంది. మీరు కావాలంటే మీకు క్యూబ్స్ చేయటం చెప్పాను. 13 క్యూబ్ ఎట్లా చేస్తారు?
అగైన్ చెప్తున్నాను కదా, ఇది మీరు ఇచ్చిన నెంబర్ పర్ఫెక్ట్ క్యూబ్ అయితేనేమో మీ ఆన్సర్ కరెక్ట్ అవుతుంది, 100% కరెక్ట్ అవుతుంది. ఇచ్చిన నెంబర్ పర్ఫెక్ట్ క్యూబ్ కాలేదనుకోండి, అప్రాక్సిమేట్గా అవుతుంది అనమాట. ఇప్పుడు చూడండి క్యూబ్ చూద్దాం, చెక్ చేద్దాము. 1 క్యూబ్ 1, 3 క్యూబ్ 27, మీకు 2 డిజిట్ క్యూబ్స్ చెప్పానండి. ఇదేమవుతుంది 1 స్క్వేర్ ఇంటూ 3 3, ఇదేమో 3 స్క్వేర్ ఇంటూ 9, దీన్ని డబుల్ చేయాలి, దీన్ని డబుల్ చేయాలి, ఏమవుతుంది 7 20 29 8 11 2197 సరిపోయింది. అదే నేను క్యూబ్ రూట్ ఆఫ్ 2097 ఇచ్చాను అనుకోండి, మీరు అప్రాక్సిమేట్గా 13 అంటారు. అదేమవుతుంది 13 అనేది అప్రాక్సిమేట్, యాక్చువల్గా 12 పాయింట్ సంథింగ్ వస్తుంది, 13 అని చెప్తున్నారు. స్టిల్ యూ విల్ బి రైట్ అనమాట. ఓకేనండి. అట్లా కాదు 100% యాక్యురేట్ ఆన్సర్ కావాలంటే మీరు ఇట్లా కన్ఫర్మ్ చేసుకోవచ్చు. రైట్ అండి. అట్లా కాకుండా క్యూబ్స్ని మీరు ఫ్యాక్టరైజ్ చేస్తారు ఇంతకుముందు చేసినట్లు, లేదు అంటే మీరు ఇట్లా ఫ్యాక్టరైజ్ చేసి చేయాలి. అది ఇంకొక అప్రోచ్ చేసి. ఇప్పుడు ఇప్పుడు మనకి క్యూబ్ రూట్ అంటే ఏమిటి, స్క్వేర్ రూట్ అంటే హోల్ పవర్ 1/2 చెప్పాము. క్యూబ్ రూట్ ఆఫ్ ఏ నెంబర్ అంటే ఏంది, హోల్ పవర్ 1/3 అనమాట. మీరు ఫ్యాక్టరైజ్ చేసి హోల్ పవర్ 1/3 చేస్తే వస్తుంది. అది ఇంకొక అప్రోచ్. రైట్ అండి. ఇంకో కొన్ని గెస్ చేద్దాం. ఇప్పుడు చెప్పండి క్యూబ్ రూట్ ఆఫ్, నెక్స్ట్ దీనికి వెళ్దాం. క్యూబ్ రూట్ ఆఫ్ 12,167 ఎంత అన్న అనుకోండి, ఏమవుతుంది చెప్పండి. గెస్ చేద్దాం, మరి కన్ఫర్మ్ చేద్దాం. ఇప్పుడు మనకి 7 తోటి ఆల్రెడీ చేసాం కదా, ఇంకోటి చేద్దాం. సరే చేద్దాం, పర్లేదు. 12 దీన్ని 2 పార్ట్స్గా చేస్తాం. ఏమవుతుంది, ఫస్ట్ పార్ట్ 7 వస్తే ఏం కావాలని చెప్పాము, 3 కావాలని చెప్పాము. 12 అనుకోండి, 12 అంటే ఏమవుతుంది, 2 క్యూబ్ 8కి 3 క్యూబ్ 27కి మధ్యలో ఉంది కాబట్టి మనం ఏం రాస్తాము, ఫస్ట్ది 2 రాస్తాం. చిన్నది ఏది ఉంటే అది రాస్తామండి. 12 ఈజ్ బిట్వీన్ 2 క్యూబ్ అండ్ 3 క్యూబ్ కాబట్టి మనము 2 తీసుకుంటాము, 23. కన్ఫర్మ్ చేద్దామండి, కావాలంటే మీరు కన్ఫర్మ్ చేయండి. 2 క్యూబ్ 8, 3 క్యూబ్ 27, మీకు తెలుసు కదండి. 2 స్క్వేర్ 4 ఇంటూ 3, ఇదే ఎగ్జాంపుల్ మీకు చెప్పాను ఆ ప్రీవియస్ వీడియోలో. 4 ఇంటూ 3 12, 3 స్క్వేర్ 9 ఇంటూ 2 18, 24 36. ఏమైంది చూడండి, 7 2 క్యారీ, 38 + 8 56, 5 క్యారీ, 29 + 12 41, 4 క్యారీ 12. అందుకని చెప్పాను ప్రీవియస్ వీడియోలో సేమ్ ఎగ్జాంపుల్ ఇచ్చాను, దాన్ని నేను రివర్స్ చేస్తున్నాను ఇప్పుడు. రైట్ అండి. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పండి. మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పాను క్యూబ్ రూట్ ఆఫ్ 39304 అనుకోండి, ఎంత అవుతుంది చెప్పండి. దీన్ని ఎట్లా గెస్ చేస్తాము, 39304 తీసుకుంటే 4 ఉంది కాబట్టి ఏ నెంబర్ క్యూబ్ 4 అవుతుందండి, ఏ నెంబర్ క్యూబ్ 4 అవుతుంది, ఒరిజినల్ నెంబర్ 4 అయితే. సో ఇక్కడ యూనిట్ ప్లేస్ 4 అవుతుంది. ఈ 39 ఏ 2 క్యూబ్స్ మధ్యలో ఉంది, 3 క్యూబ్ 27, 4 క్యూబ్ 64, 27కి 64కి మధ్యలో ఉంది కాబట్టి మనం చిన్నది తీసుకుంటాం, అంటే 3 తీసుకుంటాం, 34. మీరు కావాలంటే కన్ఫర్మ్ చేసుకోండి. రైట్. ఇట్లా మీరు గెస్ చేయగలగాలన్నమాట. ఇంకోటి చేద్దాం. క్యూబ్ రూట్ ఆఫ్ 15,625 అన్నాను, ఎంత అవుతుంది, ఫస్ట్ 3 డిజిట్స్ సపరేట్ చేస్తే యూనిట్ ప్లేస్ 5 వచ్చింది కాబట్టి 5 అవుతుంది. 15 ఏ 2 క్యూబ్స్ మధ్యలో ఉంది, 2 క్యూబ్ 3 క్యూబ్ మధ్యలో ఉంది, 2 క్యూబ్ 8, 3 క్యూబ్ 27, అంటే చిన్నది తీసుకోవాలి, ఎంత 2 తీసుకోవాలి, 25 అవుతుంది. ఇది ఇట్లా మనము క్యూబ్ రూట్ని స్క్వేర్ రూట్ని గెస్ చేయొచ్చు. నేను ముందుగా చెప్పినట్లు మీకు పర్ఫెక్ట్ క్యూబ్ ఇస్తే మీ ఆన్సర్ కరెక్ట్ అవుతుంది, 100% కరెక్ట్ అవుతుంది, లేదంటే అప్రాక్సిమేట్గా కరెక్ట్ అవుతుంది. మీరు ఎక్కడైతే మీరు ఛాన్స్ తీసుకోగలరో అక్కడ మీరు ఇట్లా చేయొచ్చు అనమాట. రైట్ అండి. ఇది మీకు హౌ టు గెస్ స్క్వేర్ రూట్స్ అండ్ క్యూబ్ రూట్స్. మీకు ఇంకేమైనా క్వైరీస్ ఉంటే మెయిల్ చేయండి, sr.gorantla1@gmail.com, కానీ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, లింక్డ్ఇన్లో నన్ను sr@srgorantla కూడా రీచ్ కావచ్చు. ఇంకొక వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.